రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేందుకు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఈ ఉద్యోగులకు సంబంధించి తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి గారు అయితే తెలిపారన్నమాట. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాల్లో 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రెండవ దశలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయం నిర్మిస్తామని తెలిపారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో ఉండే విధంగా డిజైన్ చేస్తున్నట్లయితే పేర్కొన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష అయితే చేశారన్నమాట. కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైనది కాదు. ప్రజలకు సేవలు అందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలని ఆయన అన్నారు. అయితే దీనికి భాగంగా గత ప్రభుత్వం ముందు చూపు లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుండా మండలాల పునర్విభజన చేపట్టింది. కొన్ని మండలాలు 2, 3 జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సో అందువల్ల ఇప్పుడు అన్నీ కూడా మొత్తంగా చూసుకున్నట్లు ఇవన్నీ కూడా లెవెల్ చేస్తున్నామని చెప్పారన్నమాట. ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా చేయడానికే ఉన్నామని చెప్పేసి ఉద్యోగులకు భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.